Hi children, today I am going to explain you what is force. This is your first chapter in your 8th class. The force at in the first చూద్దాం. First of all, force is a physical quantity. Force అనేది ఒక physical quantity. Physical quantity అంటే తెలుగులో మనం భౌతిక రాశి అని అంటాం. సో ఆ భౌతిక రాశిని వదిలేయండి. So what is physical quantity? Physical quantity is nothing but a quantity which can be measured. Which can be measured measured అంటే కొలవగలగడం. ఏ క్వాంటిటీని అయితే ఏ భౌతిక రాశిని అయితే ఏ రాశిని అయితే మనం కొలవగలుగుతామో దానిని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మాస్, ద్రవ్యరాశిని కొలవగలుగుతాం. టైంని కొలవగలుగుతాం. లెంత్, పొడవుని కొలవగలుగుతాం. టెంపరేచర్ని కొలవగలుగుతాం. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ని కొలవగలుగుతాం. ఇట్లా కొలవగలిగినటువంటి రాశులను భౌతిక రాశులు అనాలి. ద క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్డ్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. In your daily life, you are performing many actions. మీరు మీ డైలీ లైఫ్లో, మీ రోజువారీ జీవితంలో ఎన్నో థింగ్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ లిఫ్ట్ సంథింగ్, మీరు కొన్నిటిని ఎత్తడం, ఈ డోర్ని లాగాలనుకోవడం, ఈ డోర్ని తీయడం, కొన్ని విసరడం, ఏదైనా వస్తువును దగ్గరికి జరుపుకోవడం, ఇట్లా పెన్ తీయడం, నెంబర్ ఆఫ్ థింగ్స్, ఒక స్ప్రింగ్ని దగ్గరికి చేయడం, ఎన్నో థింగ్స్ మనం చేస్తాం. ఫిస్ట్ చేయడం అండ్ స్ట్రైట్ చేయడం, ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడానికి వీ నీడ్ ఫోర్స్. సో టు పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్షన్స్ వీ నీడ్ ఫోర్స్. మనం బల ప్రయోగం ద్వారానే ఈ యాక్షన్స్ అన్ని చేయగలుగుతాం. ప్రతి ఒక్క యాక్షన్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, దట్ మస్ట్ ఇన్వాల్వ్ ఫోర్స్. మీరు చేసే ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క క్రియలో ఫోర్స్ అనేది అంతర్లీనంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు మొత్తం కూడా 2 థింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డోర్ని నేను తీయాలి. ఈ డోర్ని తీయాలంటే ఏం చేయాలి? నేను నా వైపు దీన్ని లాగాలి. ఐ హ్యావ్ టు పుల్ ద డోర్. ఫోర్స్లో మనకు పుల్ అనే ఒక యాక్షన్ ఉంటుంది. అదర్వైజ్ ఫోర్స్లో ఇంకొక యాక్షన్ ఉంటుంది, దీన్ని అటు జరపాలి. దీన్ని అటు జరపాలంటే ఏం చేయాలి? నేను ఈ పెన్ని ఐ వాంట్ టు మూవ్ ఇట్ అక్కడికి జరపాలంటే ఏం చేయాలి? నేను పుష్ చేయాలి. సో పుల్ ఉంటుంది, లేకపోతే పుష్ ఉంటుంది. కాబట్టి ఫోర్స్ నేను ఏం చేయొచ్చు? ఫోర్స్ ఈజ్ ఐదర్ పుల్ ఆర్ పుష్ అని చెప్పొచ్చు. ఫోర్స్ అంటే పుల్ లేదా పుష్ అని చెప్తాం. డైలీ లైఫ్ యాక్టివిటీస్, దీస్ 2 యాక్షన్స్ విల్ బి డన్. సో ఈ 2 యాక్షన్స్ ఉంటే దాన్ని ఫోర్స్ అంటాం. సో ఐ కెన్ డిఫైన్ ఫోర్స్ యాజ్ ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్. సింప్లీ ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ అంటాం. పుష్ ని లేదా పుల్ ని ఫోర్స్ అని అంటాం. ఏ బాల్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ లో ఒక చిన్న బాల్ ఉంది. ఈ బాల్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. ఇది రెస్ట్ స్టేట్ లో ఉంది. రెస్ట్ అంటే నిశ్చల స్థితిలో ఉంది, అంటే కదలకుండా అట్లానే ఉంది. ఉన్న దీన్ని నేను జరపాలి, అంటే ఈ బాల్ ని ఇక్కడ దాకా జరపాలి. ఇక్కడ దాకా జరపాలంటే ఇటువైపు నుంచి నేను ఫోర్స్ ని అప్లై చేయాలి. ఇక్కడి ఫోర్స్ అప్లై చేస్తే ఇది జరుగుతుంది. అంటే ఫోర్స్ రెస్ట్ లో ఉన్నదానికి మోషన్ కల్పిస్తుంది. రెస్ట్ లో ఉన్నదాన్ని మోషన్. So force gives motion to your body which is at rest. Next, ఒక బాల్ మూవ్ అవుతుంది, వెళ్తుంది, ఇట్లా మూవ్ అవుతుంది డైరెక్షన్ లో. దీన్ని ఆపాలంటే నేను ఏం చేయాలి? ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేయాలి. అంటే ఫోర్స్ ఇంకేం చేస్తుంది? సో మోషన్ లో ఉన్నదాన్ని రెస్ట్ లోకి తీసుకొస్తుంది. సో ఫోర్స్ అనేది రెస్ట్ లో ఉన్నదాన్ని మోషన్ లో ఉన్నదాన్ని రెస్ట్ లోకి తీసుకొస్తుంది. ఇంకా ఇక్కడికి రాగానే ఈ బాల్ ని నేను ఇటు డైవర్ట్ చేయాలి. ఇటు డైవర్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? వేరే డైరెక్షన్ లో ఫోర్స్ ని అప్లై చేయాలి. దాన్ని ఏ డైరెక్షన్ అయితే మలపాలో ఆ డైరెక్షన్ లోకి ఫోర్స్ అప్లై చేస్తే దాని యొక్క డైరెక్షన్ కూడా మారుతుంది. ఫోర్స్ ఏం చేస్తుంది? మళ్ళా డైరెక్షన్ ని కూడా మారుస్తుంది. ఓకే, ఫోర్స్ రెస్ట్ లో ఉన్నదాన్ని మోషన్ లో ఉన్నదాన్ని రెస్ట్ లకి, అట్లనే ఫోర్స్ డైరెక్షన్ ని మారుస్తుంది. ఇంకొకటి ఫోర్స్ డైమెన్షన్స్ ని కూడా మారుస్తుంది.
డైమెన్షన్స్ అంటే కొలతలు, దాని పొడవుని వెడల్పుని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డస్టర్ తీసుకొని దాని మీద ఫోర్స్ అంటే స్పాంజ్ డస్టర్ తీసుకొని దాని మీద ఫోర్స్ అప్లై చేస్తే ఇంత పెద్దగా ఉన్నటువంటి డస్టర్ ఏమవుతుంది, మనకి సైజు చిన్నగా అవుతుంది. సో డైమెన్షన్స్ కూడా మారుస్తుంది. ఫోర్స్ చేంజెస్ డైమెన్షన్స్. వన్ మోర్ థింగ్ ఇస్ ఫోర్స్ ఇంకొక పని కూడా చేస్తుంది. స్లోగా ఒక బాల్ ఇట్లా మూవ్ అవుతుంది. స్లోగా బాల్ మూవ్ అవుతుంటే దాన్ని ఏం చేయాలా, స్పీడ్ చేయాలంటే ఏం చేస్తాం, we have to apply some force. So to change the speed of a body, ఒక బాడీ యొక్క స్పీడ్ ని చేంజ్ చేయడానికి, to increase the speed or decrease the speed, అంటే దాని యొక్క వేగాన్ని పెంచడానికి కానీ వేగాన్ని తగ్గించడానికి కానీ మనకి బలం ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. ఇవి ఫోర్స్ యొక్క ఎఫెక్ట్స్, ఫోర్స్ యొక్క ప్రభావాలు. వన్ మోర్ పర్ఫెక్ట్ డెఫినేషన్ టు ఫోర్స్. ఇప్పుడు ఫోర్స్ కు నేను ఒక మంచి డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో చూద్దాం. సో ఏం చేసింది ఇక్కడ, దీని యొక్క స్టేట్ ని మార్చింది. రెస్ట్ నుండి మోషన్ నుండి రెస్ట్ తీసుకొచ్చింది, డైరెక్షన్ మార్చింది. సో ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ ఏ బాడీ. స్టేట్ అంటే స్థితి. ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఇప్పుడే చెప్పాను, వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? Physical quantity is nothing but a quantity which can be measured. కొలవగలిగే ప్రతి దాన్ని కూడా ఫిజికల్ క్వాంటిటీ అన్నారు. ఫోర్స్ ఇస్ ఏ ఫిజికల్ క్వాంటిటీ which changes or tries to change the state, direction, dimensions of a body. Okay, force is a physical quantity which changes or tries to change. ఇక్కడ tries to change అని ఎందుకు పెట్టినా, ఇప్పుడు మీ ముందర ఒక పెద్ద వాల్ ఆర్ ఐ కెన్ సే ఒక పెద్ద a big stone is there. You want to move it. దాన్ని మీరు జరపాలనుకుంటున్నారు. సో యు ఆర్ అప్లైయింగ్, దాన్ని మీరు పుష్ చేస్తే జరుగుద్దా? సో ఇట్ వోంట్ మూవ్ బికాస్ ద మాస్ ఆఫ్ ద స్టోన్ ఈస్ వెరీ లార్జ్. ఆ స్టోన్ యొక్క మాస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి నువ్వు అప్లై చేసే ఫోర్స్ దానికి సరిపోదు. సో ఇఫ్ యూ బ్రింగ్ వెహికల్ లైక్ డోజర్ తీసుకొస్తే యూ కెన్ ఈజీలీ మూవ్ ఇట్. అంటే ఆ డోజర్ సరిపోయేంత మాస్ ఉంది కాబట్టి మూవ్ చేస్తుంది. కానీ నువ్వు అప్లై చేసే ఫోర్స్, ద ఫోర్స్ అప్లైడ్ బై యూ ఈస్ నాట్ సఫిషియంట్ అంటే సరిపోదు దేనికి, ఆ స్టోన్ ని నెట్టడానికి. కానీ అక్కడ మనం ట్రై చేస్తాం. కాబట్టి ఫోర్స్ అంటే ఏంటి, ఫిజికల్ క్వాంటిటీ విచ్ చేంజ్ చేసేది ఆర్ అంటే లేకపోతే ట్రైస్ టు చేంజ్, కనీసం చేంజ్ చేయడానికి ప్రయత్నించేది. ఏం చేంజ్ చేయడానికి? స్టేట్, దాని యొక్క స్థితిని మార్చడానికి, డైరెక్షన్ మార్చడానికి, తర్వాత డైమెన్షన్స్ మార్చడానికి ఉపయోగపడే ఫిజికల్ క్వాంటిటీని మనం ఫోర్స్ అంటాం. So one more thing I want to tell you about force. Force అనేది వెక్టర్ క్వాంటిటీ. ఇప్పుడు మీకు ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పాను కదా. ఫిజికల్ క్వాంటిటీస్ బ్రాడ్ గా మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. We can divide physical quantities in 2 categories. One is vector and other is scalar quantity. Scalar quantity గా వెక్టర్ క్వాంటిటీ గా మనం వీటిని విభజించవచ్చు. క్వాంటిటీస్, వాట్ ఈస్ స్కేలార్, వాట్ ఈస్ వెక్టర్? ఎవ్రీ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ అంటే దట్ షుడ్ బి మెజర్ చేసిన దాంట్లో మనకు కంపల్సరీగా నెంబర్ ఉంటుంది, యూనిట్ ఉంటుంది. దెర్ విల్ బి నెంబర్ అండ్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్, you're measuring temperature. So temperature ని మెజర్ చేసినాం, డాక్టర్ దగ్గర పోయినాం. సో he told that the temperature of your body is 101 degree Fahrenheit. So here 101 is a number and Fahrenheit is a unit. What is the temperature in your town now? ఇప్పుడు నీ టౌన్ లో ఉన్న టెంపరేచర్ ఎంత?
36 degrees Celsius. This is 36 is number and Celsius is unit. So what is the speed of the vehicle? Vehicle speed is 30 km per hour. A vehicle speed 30 km per hour అని చెప్తున్నాం. ఇక్కడ 30 అనేది నెంబర్, కిలోమీటర్ per hour అనేది యూనిట్. Or I can say the speed of the vehicle is 2 meter per second. 2 meter per second అంటే 2 is number and meter per second is unit. సో ఏ క్వాంటిటీని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏ క్వాంటిటీని మనం మెజర్ చేయాలన్నా, we need two things. One is number and the other is unit. So this is enough for scalar quantity. Scalar quantity is enough. For example, I ask you time. నేను టైం అడిగాను. So you say, sir, it is 10 a.m. ఇప్పుడు 10 అయింది సార్ అని చెప్తాను. But you don't say 10 in north direction or 10 in south direction or something. But if you take vector quantities, you must tell about the direction. Means along with number, unit, and we have direction, then it is called vector quantity. You cannot explain vector quantity using number and unit. Vector quantity no number unit pedte cheppale, direction kuda kaadu. For example, force is a vector quantity. I want to push the pen. A direction నేను push చేయాలి in that direction. So I must apply force in this direction. Okay, but not in this direction, or but not like this, but not like this. So direction is a must for this quantity. So if the direction is must for a quantity, then that quantity is called vector quantity and force is a vector quantity. Units. Force ni ఏ యూనిట్ లో కొలవాలంటే మనం న్యూటన్స్ లో కొలవాలి. న్యూటన్ ఇది ఎస్ఐ సిస్టమ్ లో మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఎస్ఐ సిస్టమ్ లో న్యూటన్ లో కొలుస్తాం. అండ్ డైన్ ఇన్ సిజిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్ లో డైన్ లో కొలుస్తాం. సో వన్ మోర్ యూనిట్ ఇస్ దేర్ విచ్ కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాకి వెళ్ళి మనకి ఇంకొక యూనిట్ వస్తుంది. F is equal to ma కాబట్టి ఇక్కడ mass should be measured in kgs and acceleration meter per second square. So kg meter per second square is also unit for force, but we usually use this Newton as unit for force. Newton is name of the scientist, that's why I use capital letter. అక్కడ capital letter ఎందుకు పెట్టాలంటే name of the scientist తో వచ్చే units మొత్తం కూడా మనం capital letters తీసుకోవాలి. So these are the units for force. Forces again can be classified into two categories. Forces ni మనం రెండు కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. One is contact forces and other is field forces, or I can say forces at a distance. Contact forces are the forces which are exerted when the two bodies are in contact. Okay, ఈ కాంటాక్ట్ ఫోర్సెస్ ఎప్పుడు ఉంటాయి? టూ బాడీస్ కాంటాక్ట్ లో ఉండాలి. అండ్ ఫీల్డ్ ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఫోర్సెస్ ఎట్ ఎ డిస్టెన్స్, ఫోర్స్ ఎట్ ఎ డిస్టెన్స్ అప్పుడు టూ బాడీస్ ఆర్ నాట్ ఇన్ కాంటాక్ట్, నాట్ ఇన్ కాంటాక్ట్. బాడీస్ కాంటాక్ట్ లో ఉంటేనే వాటిని కాంటాక్ట్ ఫోర్సెస్ అన్నారు, అండ్ లేకపోతే వాటిని ఫీల్డ్ ఫోర్సెస్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లిఫ్టింగ్ దిస్ పెన్. ఈ పెన్ని నేను లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయాలంటే ఈ పెన్ని గాల్లో ఉంచి నా చేతిని ఇట్లంటే ఇది వెళ్ళదు. సో దేర్ మస్ట్ బి కాంటాక్ట్ బిట్వీన్ దిస్ పెన్ అండ్ మై హ్యాండ్. సో దీస్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ మస్క్యులర్ ఫోర్సెస్. Muscular forces are contact forces. Muscular forces or contact forces. Okay? Anything, if you want to lift, there should be contact. So in the morning, you are using paste to brush your teeth. So you must apply force on the tube of the paste. Paste tube మీద మీరు force apply చేయాలి. సో ట్యూబ్ మీద ఫోర్స్ అప్లై చేయాలంటే ట్యూబ్ షుడ్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. అది నీ హ్యాండ్స్ లోనే ఉండాలి. అంతేగాని ఇట్ షుడ్ నాట్ బి ఇట్ సమ్వేర్ అండ్ యూ ప్రెస్ లైక్ దిస్, దట్ పేస్ట్ డస్ నాట్ కమ్ అవుట్.
ఆ పేస్ట్ అనేది బయటికి రావాలి. పేస్ట్ బయటికి రావాలంటే దేర్ షుడ్ బి కాంటాక్ట్ ఇన్ బిట్వీన్ యువర్ ఫింగర్స్ అండ్ దట్ paste tube. So muscular forces are contact forces. Frictional force. Friction. What is friction? Friction is the opposing force. It opposes the motion of a body when the body is in contact with other body. Okay, friction gives the resistance to the motion of a body. Resistance అంటే నిరోధిస్తుంది. దేని నిరోధిస్తుంది? మోషన్ ని నిరోధిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ థ్రోయింగ్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్. మీరు ఆ బాల్ ని గ్రౌండ్ మీద త్రో చేసినారు, బట్ యూ షుడ్ నాట్ స్టాప్ దట్. మీరు దాన్ని స్టాప్ చేయొద్దు. బట్ ఆఫ్టర్ ఫ్యూ moments, few seconds or few minutes, depend on the applied force, the ball will start. కొద్దిసేపటి తర్వాత ఆ బాల్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయింది? మనం అప్లై ఇక్కడి నేను బాల్ ని నెట్టిన F అనే ఫోర్స్ తోటి. సో ఇట్ హ్యాస్ టు మూవ్ కంటిన్యూస్లీ. నేనేం ఇక్కడ ఆపట్లేదని. ఐఎమ్ నాట్ స్టాపింగ్ ద బాల్ ఎనీవే. ఇట్ హ్యాస్ టు మూవ్ కంటిన్యూస్లీ. బట్ ద బాల్ విల్ స్టాప్ ఎట్ సర్టెన్ డిస్టెన్స్. కానీ కొంచెం దూరం పోయినాక బాల్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? దెర్ విల్ బి an opposing force for the motion of this ball. ఈ బాల్ యొక్క మోషన్ ని అపోజ్ చేసేటటువంటి ఇంకొక ఫోర్స్ అనేది ఇక్కడ ఉంది. దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ బాడీస్ ఎంత స్మూత్ గా ఉన్నా సరే there will be friction. There will be friction definitely, but it may be more or less, but there will be friction. So this type of force is called frictional force. This is also a contact force. Idi kuda contact force because the two things ikkada ee floor and the ball both are in contact lo unnai kabatti idi kuda oka type of contact force. And third one is normal force. So normal force, this is the table. So here is a book. So how many forces are there on that book? A book में there forces ఉన్నాయి. Definitely one force will be there. Definitely that is the gravitational force. Due to the gravitational force on the weight will come for the book. మనకి weight దేంతో వస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి వస్తుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే నెక్స్ట్ చూద్దాం. సో వెయిట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఈ వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉండే ఫోర్స్ ఏ నార్మల్ ఫోర్స్. నార్మల్ ఫోర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ N or R. నార్మల్ ఫోర్స్ ఆల్వేస్ opposes the weight of the body. Tension. This is also a contact force. So this is a stand. With the help of this stand, a block is hanged here. ఒక బ్లాక్ ని ఇక్కడ హ్యాంగ్ చేసినట్టు వేలాడదీసిన with the help of this string. ఈ స్ట్రింగ్ తోటి ఈ తీగ తోటి దాన్ని వేలాడదీసిన. So the weight of the block will be mg and it acts downwards. దేనికైనా weight దేనితో వస్తుందని చెప్పాను? Because of gravitational force. That's why mg will be downwards, and there will be opposing force that for this, and the opposing force will be in this direction, and this force is called tension. Dini manam tension. Tension is present only in strings, threads, and these type of things. Tension anadi strings lo and thread lokala, wires lokala itlanti vaatilo tension anedi untadi. Now list out the contact forces. Contact forces ఏమేమి ఉన్నాయో చెప్పండి ఇప్పుడు. Number 1, muscular forces.
Number 2, normal force. Number 3, tension. And number 4, that one, friction. These are the 4 contact forces I explained you now. వీటిని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ field forces. Examples of field forces is number 1 is gravitational force. Gravitational force. దీన్ని మనం భూమి ఆకర్షణ బలం అంటాం. భూమి ఆకర్షణ బలం. సో దీన్ని ఒకసారి చూద్దాం. సో I dropped this duster from somewhere. ఈ కంటే వదిలేసినప్పుడు it will be attracted by the earth. ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది ఎర్త్ కి దీనికి అసలు కాంటాక్టే లేదు. there is no contact in between earth and this duster. if you allow to fall it free, దీన్ని ఫ్రీగా మనం అలో చేస్తే then what will happen, it is attracted by the earth. ఎర్త్ తోటి అట్రాక్ట్ చేయబడుతుంది. ఈ అట్రాక్షనల్ ఫోర్స్ ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ అట్రాక్టివ్ ఫోర్స్. బట్ there is no contact between the duster and the earth. ఎర్త్ కి డస్టర్ కాంటాక్ట్ లేకపోయినా అది వస్తుంది కాబట్టి దీన్ని మనం ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఫోర్స్ at a distance. And second one is magnetic force. Magnetic force. So I have a magnet, a bar magnet like this. నాకు ఒక magnet ఉంది నా దగ్గర, bar magnet. ఇక్కడ నేను ఒక needle ఉంచా. It's a needle. What will happen? The needle will be attracted by the magnet. ఈ ఐరన్ నీడిల్ లేకపోతే నెయిల్ అనేది మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ చేయబడుతుంది. బట్ ఇనిషియల్లీ దేర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ దీస్ టూ. ఫస్ట్ ఈ రెండింటి మధ్యన కాంటాక్ట్ లేదు. ఈవెన్ దో ద మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద పిన్, మ్యాగ్నెట్ అనేది పిన్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ లేదు కాబట్టి ఇవి ఫీల్డ్ ఫోర్సెస్ అవుతాయి. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ ఏ ఫీల్డ్ ఫోర్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. Third one is electrostatic force. So you know very well because you've done an experiment in your childhood, in your second or third class, I think. So electrostatic, take a balloon and inflate it. Okay, ఒక బెలూన్ తీసుకొని దాన్ని మనం దాని ఎయిర్ ని లోపలికి పంపించినాక you please tie it, దాన్ని టై చేయండి. then you please take a paper and rub it. పేపర్ తోటి ఈ బెలూన్ ని రబ్ చేయండి. and after that the small papers will be kept on the table and this balloon should bring here. ikkadiki balloon ni తీసుకురండి. then you will observe that the small pieces of papers will be attracted to the balloon. ikkada balloon ki avi attract cheyabadtayi. ఎందుకంటే there will be force between this one and this one. Due to the rubbing it gets some electric charges, so these will be attracted to the balloon. This type of force is called electrostatic force. Here also there is no contact between the papers and the balloon. ఇక్కడ balloon కి paper కి మధ్యన కాంటాక్ట్ లేదు కాబట్టి వీటిని కూడా మనం ఏమంటాం, field forces అంటాం. So the field forces are gravitational force, magnetic force and electrostatic force. Now I am going to explain you net force. Net force is nothing but the sum of forces, the sum of forces acting on a body. Means ఒక వస్తువు మీద పనిచేస్తున్నటువంటి అన్ని బలాల మొత్తాన్ని మనం నెట్ ఫోర్స్ అంటాం. ఓకే, దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని ఇప్పుడు చూద్దాం. సపోజ్ one table is there. This table is pushed with 10 newtons with a boy. ఈ టేబుల్ ని 10 న్యూటన్ల ఫోర్స్ తోటి ఒక బాయ్ నెడుతున్నాడు. Now other boy joined with him and he also using the same amount of force, that is 10 newtons. So the total force acting on the table is 10 plus 10 is equals to 20 newtons. Why? Because these two boys are applying force in the same direction. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఒకటే డైరెక్షన్ లో అప్లై చేస్తున్నారు కాబట్టి. సపోజ్ the second boy is applying force
from this direction. The same 10 Newton force he is applying in this direction and this boy is applying in this direction. Then the net force is equals to 0. Why? Because if you take plus in this direction, this will be minus. Because force is a vector quantity, it must have direction. So if it is a plus in this direction, that should be minus. So the total force is 10. Total means plus, but opposite direction. So minus 10. 10 plus minus 10 is 10 minus 10, which is equals to 0 Newton. So akkada then the table will be in the state of rest. Same equal force undi kabatti a table anedi rest position lone untadi. So in this way we have to calculate the net force. Ante ikkada direction ni batti manam net force ni calculate. If same direction, then the net force will be plus. If it is in opposite direction, the net force will be minus. Here is a block and 8 Newton force is applied in this direction and 10 Newton force is applied in this direction and 12 Newton force is applied in this direction. What is the net force on this? ఈ బాడీ మీద ఉన్నటువంటి నెట్ ఫోర్స్ ఎంత? అప్పుడు మనం నెట్ ఫోర్స్ అంటే ఈ డైరెక్షన్ లో 8 రెండు సేమ్ డైరెక్షన్, సో ప్లస్ దీన్ని కూడా యాడ్ చేయాలి కదా, బట్ ఐ యామ్ టేకింగ్ మైనస్. Why should we take minus? Because if you consider this as plus, then it will be minus because it is in opposite direction. Opposite direction ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. Then it will become 8 plus 18 plus of minus is minus 12. 18 minus 12 is 6 newtons. So the resultant, the net force on this is equals to 6 newtons. In this way, you have to calculate the net force acting on a body. Free body diagram, I can call it as FBD. Free body diagram is a diagram of a body which shows all the forces acting on the body. Free body diagram అనేది ఒక బాడీ అంటే ఒక వస్తువు యొక్క డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో మనం ఏం చూపిస్తామంటే ఆ బాడీ మీద అప్లై చేయబడుతున్నటువంటి అన్ని ఫోర్సెస్ ను చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఇస్ ఎ కార్. Car is moving in this direction, so accelerating force will be in this direction. Some force will oppose the body, you know very well, that is frictional force. Frictional force will be opposite to the accelerating force. And one more is there, that is weight of the body, W, which is equals to mg, acts downwards. For this there will be normal reaction which is upwards, and one say n. This is the free body diagram of a car which is moving. One more concept I want to explain is pressure. Take two beakers, fill with sand, equal amount of sand. రెండు beakers తీసుకొని దాంట్లో సేమ్ శాండ్ ని మీరు పోయండి. టేక్ టూ బ్రిక్స్ ఆఫ్ ఈక్వల్ సైజ్, రెండు బ్రిక్స్ ని మనం ఈక్వల్ సైజ్ తీసుకోవాలి. అండ్ వన్ షుడ్ బి కెప్ట్ వర్టికల్ like this and other should be kept horizontal like this, and these two will be allowed freely to fall in the sand. ఈ sand లోపల ఈ రెండు పడేటట్టు చేయాలి. చేసినప్పుడు after hitting the sand, this will move some little area into the, and this will move like this. కొంచెం ఇసుకలోకి అది లోనికి పోతుంది. If you observe here, then the vertical brick sinks deeper compared to the horizontal brick. Vertical గా అంటే నిట్టనిలుగా వేసిందేమో లోపలికి ఎక్కువ sinks deeper అంటే లోనికి వెళ్ళిపోతుంది, కానీ horizontal ఉన్నది మాత్రం అంత లోపలికి పోతుంది. These two bricks are of equal size, so the force will be equal, and the sand here is equal amount. Then what makes the difference here? Why it sinks deeper and why it is not? ఇక్కడ రెండింటిది ఒకటే రకమైనటువంటి మాస్ ఉన్నప్పుడు ఒకటే రకమైనటువంటి ఫోర్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎందుకు లోపల దాకా వెళ్ళింది, ఇక్కడ ఎందుకు వెళ్ళలేకపోయిందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్.
కాంటాక్ట్ ఏరియా, ఇక్కడ కాంటాక్ట్ అంటే ఇక్కడ తగిలిన ఏరియా, ఇక్కడ తగిలిన ఏరియా. దిస్ ఇస్ ఆఫ్ లార్జర్ ఏరియా. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏరియా ఎక్కువ అనిపిస్తుంది. దిస్ ఇఫ్ యు సీ దీస్ టూ, దిస్ ఏరియా ఇస్ మోర్ అండ్ దిస్ ఏరియా ఇస్ లెస్. ఇఫ్ ఏరియా ఇస్ లెస్, then it is moving deeper. If area is more, it is not that much deeper. The difference here is because of pressure. Pressure is nothing but force per area. So P is inversely proportional to area. If area is less, then pressure will be more. If area is more, pressure will be less. Here the area is less, so the pressure is more. That's why it sinks deeper. Here the area is more, that's why pressure is less. So this is not sinked that much deeper. So this is pressure. Pressure is the force acting on unit area. Pressure is force acting on unit area. P is equals to F by A, and units of pressure or force is measured in Newton and area is meter square. So Newton per meter square are the units of pressure. Pressure की units Newton per meter square.